ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ అనుభవం చేసుకోండి. ఈరోజు పరమ పవిత్రమైన రోజుగా ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోండి. ఇరవై తారీఖు 3వ నెల 69లో బాబా చెప్తున్నారు. దీంట్లో ప్రశ్న ఏంటంటే, ఈ వాణి 7 విషయాలు వదిలేయాలి, 7 విషయాలు ధారణ చేయాలి. మొన్న కూడా చెప్పారు బాబా. అది ఏంటది? పంచవికారాలు మరియు వాటితో పాటు బద్ధకం మరియు భయం. 5 పంచవికారాలు, 6 బద్ధకం, 7వది భయం. ఈ భయం కూడా పెద్ద వికారం. శక్తులకి ముఖ్య గుణమే నిర్భయత కదా, అందువలన భయాన్ని కూడా వదిలేయాలి. మరి ఏం ధారణ చేయాలి? మీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. కనుక స్వరూపము, స్వధర్మము, స్వదేశము, స్వకర్మ, స్వలక్ష్యము, స్వలక్షణాలు మరియు స్వదర్శన చక్రధారి అవ్వాలి. ఈ 7 విషయాలు ధారణ చేయాలి. వీటిని ధారణ చేయటం ద్వారా ఏమవుతారు? శీతలదేవి అవుతారు. కాళిక కాకూడదు. ఇప్పుడు శీతలదేవి అవ్వాలి. వికారాలపై కాళికాదేవిగా అవ్వాలి. మన వికారాల మీద ఉన్నప్పుడు ఇతరుల వికారాలపై కూడా అసురీలు ఎదుట కాళి అవ్వాలి. కానీ మీ బ్రాహ్మణ కులంలో శీతలదేవి అవ్వాలి. బాగా చెప్తున్నారు చూడండి బాబా. బ్రాహ్మణ కులంలో మాత్రం శీతలతాదేవిగానే ఉండాలి. అసురి గుణాలు అసురీల ఎదుట ఖాళీ అవ్వాలంటున్నారు బాబా. వికారాలపై ఖాళీ కావాలి, కానీ బ్రాహ్మణ కులంలో మాత్రం అవ్వకూడదు అంటున్నారు బాబా. అంతే. ఆ వాణిలో 7 విషయాలు వదలాలి, 7 విషయాలు ధారణ చేయాలంటున్నారు. అంతే, ఇంకేమీ లేదు. నెక్స్ట్ వాణి 17వ తారీఖు 4వ నెల 69వ సంవత్సరం. ఎన్నాళ్ళ విందు? 52 సంవత్సరాల క్రితం మనం ఎలా ఉండాలని బాబా చెప్పారు. ఏంటది? పరివారంతో స్నేహం ఉంటున్నారు, సేవతో ఉంటుంది, బాబాతో కూడా ఉంటున్నారు. మరి ఇంక దేంతో స్నేహం ఉండాలి? పురుషార్థంపై కూడా స్నేహం పెట్టుకోండి అంటున్నారు బాబా. ఎందుకంటే పురుషార్థంపై స్నేహం లేనంత వరకు దైవీ పరివారం యొక్క స్నేహము తీసుకోలేరు. అంటే దైవీ పరివారం ఏం చేస్తుందంటే, మనం పురుషార్థం ఎలా చేస్తున్నామో చూస్తారు. మన నడవడిక. పురుషార్థం అంటే ఏంటి? ప్రయత్నము. మనం ప్రయత్నం ఎలా ఉంది?
అనేది ప్రతి ఒక్కరూ చూస్తారు. అమృత వేళ లేస్తున్నావా లేదా, లేచి నిద్రపోతున్నావా, లేకపోతే శక్తిశాలిగా చేసుకుంటున్నావా, టైం పాస్ చేస్తున్నావా. పురుషార్థము ఎంత తీవ్రంగా ఉంటే అంత దైవీ పరివారము, స్నేహము మనం తీసుకోవచ్చని చెప్తున్నారు బాబా. భగవంతుడు చెప్పారు అంటే అది తప్పకుండా సత్యం అవుతుంది. దైవీ పరివారంలో స్నేహం ఉండట్లేదు అంటే కారణము బాబా ఏం చెప్తున్నారు, నీకు పురుషార్థంలో స్నేహం లేదు, చేయాలని ధ్యాస లేదు అంటున్నారు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు బాబా, బాబాతో సేవతో స్నేహం ఉండనే ఉంది, కానీ పురుషార్థంతో స్నేహము తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది అని అడుగుతున్నారు బాబా. పరిస్థితి వచ్చినప్పుడు అలజడవుతున్నారు. పరిస్థితిని స్వస్థితి ద్వారా మార్చలేక అలజడవుతున్నారు. దాని కారణంగా పురుషార్థము బలహీనం అయిపోతుందని చెప్తున్నారు బాబా. స్వస్థితి నుండి పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఆత్మ బలహీనం అయిపోద్ది అంటున్నారు బాబా. స్వస్థితిలో రావటం ద్వారా శక్తి వస్తుంది. పరిస్థితిలోకి వచ్చి నిలబడిపోకూడదు. స్వస్థితి ద్వారా ఏ పరిస్థితిలోనైనా యుద్ధం చేసే శక్తి ఉంటుంది. స్వస్థితి బలహీనంగా ఉన్న కారణంగా అక్కడక్కడ పరిస్థితులు శక్తివంతం అయిపోతున్నాయి అంటున్నారు బాబా. స్వస్థితి బాగుంటే పరిస్థితి పరివర్తన అయిపోతుంది అంటున్నారు బాబా. ఇంకేం చెప్పారు, ప్రతి ఒక్కరూ తమ తమ కథని అమృతవేళ వినిపిస్తున్నారంట. ఏంటి, శరీరం ఆరోగ్యంగా ఉంటే మేము యోగం చేస్తాము, పురుషార్థం చేస్తామని. కొందరు బంధనాలు తొలగించి అని బాబాని అడుగుతున్నారంట. ఆ బంధనాలు తొలగిపోతే మేము వచ్చేస్తామని. బాబా ఏమంటున్నారంటే, అమృతవేళ పిల్లలు ఈ సంభాషణ చేస్తున్నారు అంట భగవంతుడితో. బాబా ఏమంటున్నారు, ఒకటి తొలగిపోతే ఇంకోటి వస్తుంది, అది తొలగిపోతే ఇంకోటి వస్తుంది. ఇవన్నీ కూడా అలా ఒకటి తర్వాత ఒకటి వస్తుంది కదా. తొలగించి బాబా అంటున్నారు. కానీ ఒక బంధన తొలగిస్తే ఇంకొక బంధన వస్తుంది. తను యొక్క బంధన తొలగిస్తే మనసు బలహీనంగా ఉన్న బంధన వస్తుంది. అది తొలగితే ధనం లేదు అని బలహీనత వస్తుంది. అది తొలగితే సంబంధం యొక్క బంధనం, ఇలాగ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఇందులో రావట్లేదు, జ్ఞానంలో రావట్లేదు, అలా బంధన వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఇలా వాటంతట అవి తొలగవు, వాటిని మీ శక్తితోనే తొలగించుకోవాలి. కొందరు అంటున్నారు బాబ్దాత తొలగిస్తారు, లేదా సమయానికి అవే తొలగిపోతాయని భావిస్తున్నారు. కానీ ఎలా భావించకండి. మీ పురుషార్థం సమయాన్ని పెంచుకుని అటువంటి బంధనాలన్నీ కూడా తొలగించుకోవాలి. ఎప్పుడు తొలగిపోతాయి అంటున్నారు, అవి శ్వాసలో స్మృతున్నప్పుడు తొలగిపోతాయి అంటున్నారు. అర్థమైందా బాబా ఏం చెప్తున్నారు? పురుషార్థం అంటే అర్థం కూడా చెప్తున్నారు బాబా ఇక్కడ.
ఒకసారి చేసిన తప్పుని రెండోసారి చేయకూడదంట. అది పురుషార్థం అంటే. పురుషార్థానికి అర్థం చెప్పారు చూడండి బాబా. ఒకసారి చేసిన తప్పుని రెండోసారి చేయకుండా ఉండటమే పురుషార్థం. ఈ శరీరం ఉండగానే సంపూర్ణం కావాలనే లక్ష్యం పెట్టుకోవాలంటున్నారు బాబా. అంతే. ఆ వాణిలో ఉన్న ప్రశ్న ఏంటంటే పురుషార్థం గురించి అని పెట్టుకోవాలి మనం. పురుషార్థం ఎలా ఉండాలి? ఇప్పుడు ఎవరెవరి మీద, ఇప్పుడు ఏ విధమైన పురుషార్థం చేస్తున్నాం మనం? స్నేహం ఎవరితో పెట్టుకుంటున్నాము? బాబాతో పెట్టుకుంటున్నాం, సేవతో పెట్టుకుంటున్నాం, పరివారంతో పెట్టుకుంటున్నాం. కానీ పురుషార్థంపై కూడా స్నేహం పెట్టుకోవాలి అంటున్నారు బాబా. మనం ప్రశ్న వేసుకుంటాం, బాబాతో పాటు స్నేహంతో పాటు దేనిపై స్నేహం ఉండాలని. అంతే, ప్రశ్న జవాబు వచ్చేసింది. అమృతవేళ ఈ సమస్య తొలగిపోతే నేను అమృతవేళ లేస్తాను అంటున్నారు. మనసు బాగుంటే లేస్తాను అంటున్నారు బాబా. అట్లా తొలగింటారు ఏదో విధంగానే, కానీ ఒకటి తొలగితే ఇంకోటి వస్తుంది కదా అంటున్నారు బాబా. అది మీ తీవ్ర పురుషార్థం ద్వారా తొలగించుకోవటం అనేది ఎక్కువ మార్కులు వస్తాయి. తొలగించుకోవటం అనేది ధర్మం కూడా అంటున్నారు బాబా. బాబా సహయోగం ఉంటుంది, కానీ మనం ప్రయత్నం చేయకుండా పూర్తిగా బాబా తీసేయాలంటే ప్రపంచంలో అందరిదే తీసేయాలి కదా. అందుకు అది కరెక్ట్ కాదు అంటున్నారు బాబా. పురుషార్థము అంటే ఏం చెప్తున్నారు బాబా? ఒక్కసారి చేసిన తప్పుని రెండోసారి చేయకూడదు, అదే తీవ్ర పురుషార్థం. నెక్స్ట్ వాణి 17/4/69. ఇంతకుముందు వాణి ఎప్పుడు? 23/69. కొంచెం ఇంచుమించు నెల తర్వాత వచ్చారు బాబా. కాదు, మళ్ళీ 17/3/69, 17/4/69. అంతే. నెక్స్ట్ బాబా చెప్తున్నారు, బ్రాహ్మణుల యొక్క ముఖ్య సంస్కారం ఏంటంటున్నారు బాబా. ఏంటి బాబా సంస్కారాలు ఏంటి? విశ్వ పరివర్తన. అలాగే బ్రాహ్మణుల యొక్క ముఖ్య సంస్కారం ఏంటంటే బాబా అంటున్నారు సర్వస్వ త్యాగి. సర్వం త్యాగం చేసుకుంటూ వెళ్ళాలంటున్నారు. ఇలా త్యాగం చేసింది బ్రహ్మబాబా చేశారు, అంచేత బ్రహ్మబాబాని ఫాలో అవ్వమని చెప్తున్నాను కదా అంటున్నారు బాబా. సర్వస్వ త్యాగి అయిన ఆత్మకి ఏ గుణాలు ఉంటాయంటున్నారంటే సరళత మరియు సహనశీలత. ఈ 2 గుణాలు ఉంటాయంట ఎవరికి? సర్వస్వ త్యాగికి. సరళత అంటే ఏంటి ఇక్కడ చెప్పరు బాబా, ఇంకో వాణిలో చెప్పారు. సరళత అంటే సారం తీసేవాళ్ళు. సరళత అంటే సారం తీస్తారు, మళ్ళీ సర్దుకుంటారు. అంటే ఏ ఆత్మ దేనికి పనిచేస్తుంది అని చూసుకున్నారనుకోండి,
ఆ ఆత్మని దానికే ఉపయోగిస్తారు. సరళత అంటే సారం తీసుకునే స్వభావం మరియు సర్దుకునే స్వభావం. ఒక కేజీ బరువు ఉందనుకోండి, చిన్నపిల్లవాడికి ఎత్తుకోమంటే ఎత్తుకోగలరా మనం? పెద్దవాళ్ళు ఎత్తుకోవచ్చు. అది వాళ్ళని ఎత్తుకోమంటే ఎత్తుకోలేరు, పడిపోతారు దాంతోపాటు. అలాగే ఏ ఆత్మలో ఏ శక్తి ఉంది, ఈ ఆత్మ దేనికి పనిచేస్తుంది అని ముందు సారం తెస్తారు. ఎవరు? సర్వస్వ త్యాగి. సర్వస్వ త్యాగిలో ఆ గుణం సహజంగా వచ్చేస్తుంది అంటున్నారు బాబా. సర్దుకునే భావం ఉంటుంది, సారం చేసే భావం ఉంటుంది. అంచేత సంస్కారాలు కూడా ఉండదు. ఇంకా ఇప్పుడు మన పుస్తకాలు ఉన్నాయి, కొంతమంది ఉచితంగా అడుగుతారు, పంచిపెడతారు. కొంతమంది దానం ఇస్తారు, కొంతమంది వేరువేరుగా చేస్తారు. అక్కడ మనం సర్వస్వ త్యాగిగా ఉన్నప్పుడు మనకు అర్థమైపోతుంది వీళ్ళని ఎలా డెవలప్ చేయాలి, వీళ్ళని ఎలా బాబాతో కలపాలి, వీళ్ళ భాగ్యం ఎలా తయారు చేయాలి అనేది వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత సహనశీలత కూడా చాలా ఎక్కువ వస్తుందని చెప్తున్నారు బాబా. సహించే గుణం చాలా ఉంటుందంట ఏ ఆత్మకి? సర్వస్వ త్యాగి ఆత్మకి. అంటే బ్రాహ్మణాత్మ యొక్క ముఖ్య సంస్కారం ఏంటి అనేది ప్రశ్న ఇక్కడ ఈ వాణిలో. ముఖ్య సంస్కారం ఏంటి? సర్వస్వ త్యాగి. తమ యొక్క సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. సర్వస్వ త్యాగి అవటం ద్వారానే సర్వగుణాలు వచ్చేస్తాయి. నిరహంకారికి గుర్తు సర్వస్వ త్యాగి. ఇతరుల అవగుణం కూడా చూడకపోవటం కూడా త్యాగమే అంటున్నారు బాబా. చూడండి, మనకి బాబా పిల్లలు ఎవరైనా శ్రీమత అనుగుణంగా కాకుండా ఎగ్నిస్ట్గా నడుస్తున్నారు అనుకోండి, అప్పుడు మనకి తెలిసిపోద్ది వీళ్ళు ఏదో మాయకు వశమే ఇలా నడుస్తున్నారని. కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాం? భవిష్యత్తులో వీళ్ళ ప్రాప్తి చాలామంది అడుగుతున్నారు. మొన్న ఒక ముఖ్యమైనటువంటి అవుటరు బయట అన్నయ్య గారు వచ్చారు. ఆయన అడిగారన్నమాట, అన్నయ్య గారు మీరు బ్రహ్మబాబాని ఫాలో అవ్వాలంటున్నారు. బ్రహ్మబాబా ఒక్క పురుషార్థం చూస్తే సర్వస్వ త్యాగిగా ఉన్నారు. ముఖ్య సంస్కారం అది ఆయనకి. కానీ చాలామంది బ్రహ్మబాబాను ఫాలో అవ్వకుండా నడుస్తున్నారు కదా, వాళ్ళేమవుతారని అడిగారు ఆయన. కొందరు ఎలా ఉంటున్నారు, కొందరు ఎలా ఉంటున్నారు ఏంటని. అప్పుడు బాబా చెప్పించారు, సేవ కోసం అర్పితం చేసినటువంటి ధనాన్ని స్వయం విశ్రాంతి కోసం ఉపయోగించుకుంటే అది దాచుకున్నట్టు దాసి అవుద్ది భవిష్యత్తులో అని చెప్పించారు బాబా. సేవ కోసం అర్పితం చేసిన స్వయం ధనమైనా ఇతర ధనమైనా ఏదైనా ఒక ధనమే కాదు. ఎవరైనా జ్ఞానంలోకి వచ్చినప్పుడు వాళ్ళని మనం బట్టలు ఉతకండి, ఇస్త్రీ చేయండి, లేకపోతే ఆ గత్తుడండి ఈ గత్తుడని అప్పు చెప్పేసామనుకోండి, మనకి ఎప్పుడైనా అవసరం కొలితే ఉపయోగించుకోవచ్చు, కానీ నిరంతరము అలా ఉపయోగించుకోకూడదు. మన బట్టలు మనమే ఉతుక్కోవాలి, ఎవరి చేత ఉతికించకూడదు. ఎందుకంటే బ్రాహ్మణాత్మ అంటేనే దేవాత్మ, భవిష్యత్తులో దేవాత్మ, భగవంతుడు ఎన్నుకున్న ఆత్మ. ఆ ఆత్మని ఇతరులకి జ్ఞానం ఇవ్వటానికే ఉపయోగించుకోవాలి కదా. అందుచేత ఇక్కడ బాబా మనకేం చెప్తున్నారు?
సర్వస్వ త్యాగి అంటే బ్రహ్మబాబాని ఫాలో అవటం. అప్పుడు ఆయన అడిగారు అన్నమాట, ఏమని, ఏమండి ఎవరు చూసి వచ్చారండి, భవిష్యత్తులో ఇక్కడ దాచుకునే ఆత్మ, బాబాను ప్రత్యక్షం చేయలేని ఆత్మ, స్వార్థంతో ఉన్న ఆత్మ అక్కడ దాసి అవుతుంది, ఇక్కడ దాతగా ఉన్న ఆత్మ విశ్వమహారాజు అవుతుంది. అక్కడ ఎవరికి కావాలండి ఎన్నిని? ఆయన లాయరు ఒరిజినల్గా, లా పాయింట్ అంతా అక్కడ వేసాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది ఒక నిమిషం అలా ఆలోచిస్తే, ఇక్కడ జ్ఞానం ప్రాయలోపం అయిపోతుంది, అక్కడ పాత్ర అభినయించేస్తుంది దాసి. కానీ సత్యత్రేతయుగంలో దాసీలైన కూడా చాలా గొప్పవాళ్ళు. అందరికీ 150 సంవత్సరాల ఆయుష్ ఉంటుంది సత్యయుగంలో, వసంత ఋతువు ఉంటుంది, ఇవన్నీ కామనే, ఒక రాజ్యార్కం తప్ప. అయితే లాస్ట్కి వచ్చేటప్పటికి బలహీనం అయిపోతాయి ఆత్మలు అవి. అప్పుడు బాబా జ్ఞాపకం చేశారు, ఒక వాణిలో ఏం చెప్పారంటే, శ్రీమతంలో మన్మత్తం కలిపిన ఆత్మకి అందరికీ అంతిమ సమయంలో మనం ఎక్కడ పుడతామో, ఏ పదవి పొందుతామో సాక్షాత్కారం అయిపోతుందని చెప్పారు బాబా. అప్పుడు అటండి ఆ సాక్షాత్కారం అయ్యేటప్పుడు తప్పులు చేసిన ఆత్మ, శ్రీమతంలో మన్మత్తం కలిపిన ఆత్మ, పరమతానికి పరవశమైన ఆత్మ, స్వమతానికి మనసు చెప్పిన మతానికి పరవశమైన ఆత్మ, పరిస్థితుల ఆధారంగా పరవశమైన ఆత్మ, తప్పులు చేసేసి ఎవరు చూసొచ్చారులే రేపు రోజు ఏంటిలే అనుకున్న ఆత్మ అంతిమ సమయంలో రక్తపు కన్నీరు వచ్చేలాగా ఏడుస్తుందని చెప్తున్నారు బాబా. నిజంగా రక్తం రాదు, కన్నీరు. దాన్ని ఏం చెప్పారంటే బాబా, ఆ కన్నీరు గుడ్డతో తుడిస్తే పోదది, మనస్సుతో పశ్చాత్తాపడితే పోద్దని చెప్పారు. అంటే ఏంటి ఒకసారి ఆలోచించండి. మీకు ఎన్నో ఉదాహరణలు చెప్తాను కానీ అర్థం అవ్వదు. మనసుతో ఏం చెప్పారు ఆయన అడిగిన ప్రశ్న ఎంత బాగుందంటే చాలా వండర్ఫుల్ ప్రశ్న అన్నమాట. ఏమండి ఈ జ్ఞానంలో కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఎలా ఉంటారు, ఏంటికి వచ్చిందండి తేడా అని అడిగితే అప్పుడు చెప్పాను నేను, దాసి అవి ఆత్మ దాచుకుంటుందండి, భగవంతుడి కోసం ఇచ్చినవన్నీ ఈ జన్మకే అనుభవించేస్తుంది, భవిష్యత్తు ఉండదు. అంటే అవన్నీ ఏంటండి, ఇక్కడే భగవంతుడు దాన్ని విడగొట్టేయచ్చు కదా, శిక్షణ ఇవ్వచ్చు కదా అని అన్నాడు ఆయన. అప్పుడు నాకు అనిపించింది నిజమే కదా, భవిష్యత్తులో దాసి అయిపోయింది, అక్కడ కూడా 150 సంవత్సరాలు జీవించదు. ఈక్వల్ శ్రీకృష్ణుడు ఎంత సుఖం అనిపించినాడు అంటే ఆ సుఖాన్ని అనిపించేస్తుంది ఆత్మ. కానీ లెక్కల ప్రకారం ఏమవుద్దంటే ఫస్ట్నే దాసీగా ఉన్నప్పుడు ఫస్ట్ జన్మే, లాస్ట్ జన్మ వచ్చేటప్పటికి ద్వాపర కలియుగంలోకి వచ్చేటప్పుడు బాగా బలహీనం అయిపోద్ది అన్నమాట. అందుచేత ఏది ఏమైనా జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది కాబట్టి మరి ఎలాగది? అప్పుడు బాబా చెప్పారు ఒక వాణిలో, అంతిమ సమయంలో కులానికి, ఈశ్వరీయ కులానికి కళంకం తెచ్చిన వాళ్ళు వీళ్ళే అని బ్రాహ్మణ పరివారంలో అందరూ గుర్తిస్తారు. ఆ ఆత్మ ముఖ కవలికలోనే తెలిసిపోద్ది, ఈ ఆత్మ బ్రాహ్మణ కులానికి కళంకం తెచ్చిన ఆత్మ అని, ఈశ్వరీయ గౌరవానికి ఎగ్నిస్ట్గా నడిచినట్టు ఆత్మ అని. అప్పుడు బాబా చెప్పారు, ఎంత దాచుకుందామన్నా కూడా దాచుకోలేరు, స్థూలమైన శిక్షలు కూడా పడతాయన్నారు. అది జ్ఞాపం చేశారు బాబా. అప్పుడు ఆయనకి చెప్పించారు, మీరు కోర్టులో దోషని తెలుసు, అతనికి శిక్ష ఇవ్వకుండా వదిలేస్తే ఏంటి ఉపయోగం? దోషికి నిర్దోషికి తేడా ఉంది. ఇంకా
దోషికి మీరు శిక్ష వేస్తారు, పెనాల్టీ వేస్తారు, లేకపోతే జైలు శిక్ష వేస్తారు, ఏదో ఒకటి చేస్తారు. అలాగే భగవంతుడు అంతిమ సమయంలో నువ్వు ఈ తప్పు చేసావు, నీ పాత్ర ఇది అని సినిమాలో ఫ్లాష్ బ్యాక్ చూపించినట్టు చూపిస్తారట. అప్పుడు ఆత్మ అటండి కన్నీరు చాలా ఎక్కువగా పడుతుందట. అప్పుడు ఎలా చెప్పారు బాబా, అది గుడ్డతో అంటే జీవరుమాలతో తుడుచుకునే కన్నీరు కాదు, అది మనస్సును ముక్కలుగా చేసి ఆ తప్పులు స్పష్టంగా తెలుసుకుని పశ్చాత్తాపడి అప్పుడు పాప పరిహారం అయిన తర్వాత పరంధామకి వెళ్తుంది. కానీ పదవి భ్రష్టం అయిపోయింది. అక్కడికి లంచం తీసుకున్న వాళ్ళని సస్పెండ్ చేశారు కానీ ఉద్యోగంలో తేలేదు కదా, తర్వాత తీసేస్తారు ప్రూవ్ అయిన తర్వాత. అలాగే దానికి బాబా చెప్పారన్నమాట. బాబా మరి ఇప్పుడు నేను అడిగాను, ప్రత్యక్షంగా కనపడి తప్పు ఏంటంటే ఆది అనాది నియమం ఏంటి, మధ్యస్థంగా ఉండాలి అన్నారు బాబా. మధ్యస్థంగా ఉండటానికి బదులు ఇప్పుడు మనం నివసించే బిల్డింగులు, బాబా పేరు మీద కట్టే సెంటర్స్ అన్నీ కూడా మధ్యస్థం దాటిపోయి చాలా లగ్జరీగా అయిపోతున్నాయి కదా. కొంతమంది ఏమో మధ్యస్థంగా కట్టుకుంటున్నారు ఏదో అవసరం కొద్ది, కొంతమంది ఏమో ఇది రక్షణ స్థలం అయిపోతుందని బ్రాహ్మణ పరివారం దగ్గర డబ్బులన్నీ వసూలు చేసేసి కట్టేస్తున్నారు. కొంతమంది ఏమో ఎక్కడో వేళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఉద్యోగం చేయమా, ఇల్లు కట్టుకోమా, పెళ్లి చేసుకోమా అనే వాణి ఆధారంగా ఇంకేం కట్టుకోకుండా అలా ఉండిపోతున్నారు, అవసరమైతే అమ్మేస్తున్నారు కూడా. మరి ముగ్గురు పాత్రలు నడుస్తున్నాయి యజ్ఞంలో. ఒక చిన్న ఉదాహరణ తీసుకుంటే, కేవలం సెంటర్ కరతం ఉదాహరణ తీసుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడే కనుక పశ్చాత్తాపం లేదనుకోండి, ఈ శ్రీమతానికి ఉల్లంఘన చేసినటువంటి మధ్యస్థంగా ఉండవలసింది ఎక్కువ కట్టేశారు. చెప్పాను కదా మీకు, ఒకసారి కేరళలో వరద వచ్చినప్పుడు కిందంతస్తు బాబా సెంటర్ అది సగం మునిగిపోయింది, కారు కూడా టాప్ వరకు వచ్చేసింది నీరు. అక్కడ కారు ఉంది, నేను చూశాను స్వయంగా ఆ వీడియో. ఆ నిమిత్తాత్మ పైకి అప్స్టైర్లోకి వెళ్ళి హెలికాప్టర్ తెప్పించుకుని రక్షణ స్థలానికి వెళ్ళిపోయింది. గవర్నమెంట్ రక్షణ స్థలాలు ఇచ్చారు కదా, అప్పుడు గాలిలో ఎగిరిపోతుంది, ఊరికే బట్టలు ఎగిరిపోతున్నాయి. అప్పుడు ఒక అన్నయ్య పట్టుకుని జాగ్రత్తగా ఎక్కించారు. మరి ఏమైపోయింది అక్కడ ఆత్మ? ఇది రక్షణా స్థలం అని చెప్పి వసూలు చేసిన ధనాన్ని ఏమైపోయింది? రక్షణా స్థలం అవ్వలేదు కదా. మరి అంతిమలో మరి ఎంత బాధపడి ఉంటారు? అలాగే శ్రీమతంలో మన్మతం కలిసిన ఆత్మ అంతిమ సమయంలో పశ్చాత్తాపం ఎలా ఉంటుందంటే పాప పరిహార స్థితిలో ఉంటుంది. కాబట్టి అది మనస్సు ముక్కల కింద ఏడుతుందని చెప్పారు బాబా. అప్పుడు ఆ లాయర్ గారికి చెప్పించారు, అలాగా నాకు జ్ఞాపకం చేయించారు బాబా. చెప్పేటప్పటికి చాలా బాగుందని చెప్పారు. నిజమే కదా పాయింట్. అలాగే ఇప్పుడు బాబా పిల్లలు మధ్యస్థంగా ఉండటానికి బదులు చాలా అబ్నార్మల్గా అయిపోయారు. ఈ కరోనా అయిపోయింది, ఇంకా ఆ పాత్ర అయిపోయింది, డ్రామాలో దృశ్యం అయిపోయింది, ఇంక మళ్ళీ మామూలు అయిపోయారు. ఇప్పుడు నేను కూడా అదే ఆలోచించాను, మళ్ళీ మామూలు అయిపోయారు కదా బాబా, మళ్ళీ 100 సంవత్సరాల సంగమయుగం అని చెప్తున్నారు, ఇవన్నీ రకరకాలుగా ఉంటుంది కదా బాబా అంటే అప్పుడు బాబా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు ఆయన వేసిన ప్రశ్నకి దట్టే ఆన్సర్ ఏంటంటే, ఈరోజు ఒక బ్రాహ్మణాత్మ బాబా చెప్పినట్టుగా అవసరం కాబట్టి అద్దెలు కట్టుకోలేక ఒక బాబా బిల్డింగ్ కట్టించుకున్నారు, మధ్యస్థం, అది బాబా ఒప్పుకున్నారు. అక్కడ ఇంకొకళ్ళు ఏం చేశారంటే అబ్నార్మల్గా కట్టేశారు. ఇంకొకళ్ళు ఏం చేశారంటే ఉన్న దాంట్లో సర్దుకున్నారు. ఇంకొకళ్ళు ఏం చేశారు, వేళ్ళ మీద లెక్కెట్టే వాళ్ళు అది కూడా అమ్మేసి బాబాకి సేవ చేసుకుందాం, బాబాకి ప్రత్యక్షం చేసుకుందామని ఉన్నారు. ఈ నలుగురు పాత్రలు నడుస్తున్నాయి ఇక్కడ డ్రామాలో.
జాగ్రత్త అర్థం చేసుకోండి. నేను చాలా లోతుగా చెప్పిస్తున్నారు బాబా ఇక్కడ. దీంతో లాస్ట్ అవుతుంది మీకు ఈరోజు. చాలా లోతుగా చెప్పిస్తున్నారు అక్కడ. భగవంతుడు వచ్చి చెప్తున్నాడు మీకు. అప్పుడు ఈ నలుగురు ఇప్పుడు నడిచిపోతున్నాయి. ఇప్పుడు కరోనా అయిపోయింది, మళ్ళీ సెంటర్లు తీసేశారు, బట్టీలు పెట్టేస్తున్నారు, బిల్డింగ్లు కట్టేస్తున్నారు, మళ్ళీ అన్నీ పోగేసేస్తున్నారు. ఈ నలుగురు ఆత్మలు ఉన్నారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకుంటే, ఒకళ్ళు ఉన్నదాన్ని సరిపెట్టుకుంటున్నారు, ఒకళ్ళు అవసరం కొలిది బాబా అద్దెలు కట్టుకోలేకపోతున్నాం, అత్తమానం మారిపోతున్నారని అవసరం కొలిది కట్టుకున్నారు. ఇంకొకళ్ళు 5 స్టార్ హోటల్స్ కట్టినట్టు 5 పెద్దగా కట్టేస్తున్నారు. ఓకే. ఇంకొకళ్ళు అద్దెకి ఇచ్చుకుని ఆదానాన్ని బాబాకి కూడా అర్పణ చేసుకుంటున్నారు, లేకపోతే ఆ బిల్డింగ్ అమ్మేస్తున్నారు. ఈ నలుగురు పాత్ర డ్రామా సాక్షి చూస్తున్నాడు ఆయన. కానీ ఏం చెప్పాడు? వాణిలో బ్రహ్మని ఫాలో అవ్వమన్నారు. బ్రహ్మ ఎలా ఉన్నారు? ఒక పూరి గుడిసెలో ఉన్నారు. అయితే ఈ డ్రామా ఎలా నడిచిపోతుందో, శరీరం అందరం వదిలేస్తాం, ఈ నలుగురు పురుషార్థులు వదిలేస్తారు. ఆయన అడిగిన ప్రశ్న ఎంత బాగుందంటే, వదిలేశారు, రేపు వాళ్ళు ఏమైతే మనకెందుకండి, ఇప్పుడు భగవంతుడు చెప్పినట్టు వినలేదు కదా అన్నారు. నిజమే కదా పాయింట్. అప్పుడు బాబా చెప్పారన్నమాట, ఈ అబ్నార్మల్గా కట్టేసినప్పుడు వాళ్ళు ఎదురుగుండానే అది భూకంపం వచ్చి కానీ ఏదైనా కదిలిక వలన కానీ కూలిపోతుంది అనుకోండి, అప్పుడు మనస్సు ముక్కల కింద నేను తప్పు చేశాను, బాబా ఇలా బ్రహ్మబాబాని ఫాలో అవ్వలేకపోయాను, కర్మలో శివబాబా అవ్యక్తుడు చెప్పిన మహావాక్యాన్ని ఉల్లంఘన చేశానని ముక్కల కింద చేసి ఏడుస్తుందట. అలా ఏడిస్తేనే కానీ పాప పరిహారం పోదటండి. పాప పరిహారం పోయింది, పరంధామకి వెళ్ళటానికి రైట్స్ వచ్చినాయి, స్వర్గంలో పదవి భ్రష్టం అయిపోయింది. రెండో ఆత్మను చూడండి, ఏంటి, మధ్యస్థంగా కట్టుకుని అవసరానికి తీర్చుకుంది అనుకోండి, ఆ ఆత్మకి లిబరల్గా వెళ్ళిపోద్ది. అంతిమలో అంత ఏడవలసిన పని ఉండదు. ఇంకో ఆత్మను చూడండి, తన ఇల్లుని శివాలయం చేసుకుని మనసుని మందిరం చేసుకుని పాత్ర అభినయిస్తుంది. అంతిమ సమయం వచ్చేసింది, ఆ ఆత్మ కూడా చక్కగా శరీరం వదిలేస్తుంది. ఇంకో ఆత్మ ఉందండి, ఇల్లు అద్దెకిచ్చుకుని ఆ డబ్బులు బాబాకి వేసుకుని ఉన్నది. ఆ ఆత్మ కూడా అట్ ది ఎండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మీ పురుషార్థం అన్నాడు బాబా, రిజల్ట్ ఇంగ్లీష్ మనీలో. ఇంకో ఆత్మ ఉందండి, అమ్మేసుకుని బాబాకి అర్పణ చేసుకున్నారు. బ్రహ్మబాబాలకు బ్రహ్మబాబాని పాకిస్తాన్ నుంచి ఇండియా నుంచి తీసుకొచ్చారు బాబా. అక్కడ ఉన్న ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వైభవాలు అన్నీ కూడా అమ్మించేశారు బాబా. ఆ ఆత్మ, అటువంటి ఆత్మలో మొత్తం 5 ఉన్నారన్నమాట మీకు ఇందులో. ఈ 5 పశ్చాత్తాపము, బాబాను ప్రత్యక్షం చేయటము, ఇందులో డిఫరెన్స్ అర్థమైందా మీకు? అదే ఇక్కడ బాబా చెప్తున్నారు. సర్వస్య త్యాగి అంటే ప్రతీదీ త్యాగం చేయాలి. ఇతరుల అవగుణాలు చుట్టం కూడా త్యాగం చేయాలి. కేవలం ఆస్తి ఐశ్వర్యాలు, సిరి సంపదలు, వస్తు వైభవాలే కాదు, ఇతరుల అవగుణాలను చూడటం కూడా సర్వస్వ త్యాగి లిస్టులోకి వస్తారు. ఇతరుల అవగుణాలు ఎప్పుడైతే మనం చూడలేదో వాళ్ళు ఎక్కడికి వస్తారు? ఏమవుతుందన్న రిజల్ట్? సరళత, తర్వాత సహనశీలత వచ్చేస్తున్నారు. ఆ గుణాల గురించి పురుషార్థం చేయక్కర్లేదు, అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అనారోగ్యవంతుడికి ఔషధం అయితే ఆరోగ్యం కలుగుతుంది, అనారోగ్యం తొలగిపోద్ది. సరళత అంటే ఏంటి? సారం తీసుకుని సర్దుకుంటుంది. ఇప్పుడు మన పుస్తకాలు ఉన్నాయి, కొంతమంది పంచుతున్నారు, కొంతమంది పక్కనెట్టేస్తున్నారు, కొంతమంది ఏమో మనం చెప్పకూడదు అది నూటెంపడ ఇంకోలాగా చేస్తున్నారు. కానీ నేనేం ఆలోచించారు బాబా, నాకు ఏం ఐడియా ఇచ్చారు? ఎవరు ఎలా చేసినా ఫలితం దాని ప్రకారం నేను ఇస్తాను, కానీ నీకు సందేశం ఇతరులకు అందుతుందా లేదా అని చూసుకున్నారు బాబా. అవి మాత్రం వాళ్ళు ఈ తప్పు చేస్తున్నారు,
వీళ్ళు ఎలా చేస్తున్నారు అనుకుంటే నీకు సేవ అవ్వదన్నారు. అదేనన్నమాట సారం తీయటం అంటే. ఈ ఆత్మ ఈ పుస్తకాన్ని పంచుతుందంటే ఏ భావంతో పంచుతుందనేది బాబాకి తెలుసు, ఆ ఆత్మకి తెలుసు, మనకు అవగాహన చేయించాడు. అక్కడ తప్పు జరుగుతుంది, తప్పు చేస్తూ పంచుతుంది అనుకోండి, ఆ తప్పు చేస్తూ పంచడంలో ఆ తప్పుకి ఫలితం ఏమి ఉండదు. కానీ పంచుతుందా లేదా? తప్పు చేసినా కానీ పంచుతుందా లేదా? మనం చూసుకోవాల్సింది అదే అన్నమాట. సరళత అంటే సారం తీస్తుంది అన్నమాట ఆత్మ. ఓకే, సర్దుకునే స్వభావం వస్తుంది అన్నమాట ఆత్మకి. సహనశీలత వస్తుంది అన్నమాట ఆత్మ. ఇప్పుడు సపోజ్ మీకు ఉచితంగా బుక్కులు ఇచ్చాం, మీరు సేల్ చేసుకున్నారనుకోండి, మరి అది తప్పే కదా సేల్ చేయటం. ఎవరో ఒక ఆత్మ సేల్ చేశారు అనుకుందాం, ఉదాహరణకు చేశారని కాదు అక్కడ. ఉచితంగా ఇచ్చినటువంటి పుస్తకాన్ని సేల్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలి? పోన్లే సేల్ చేసుకున్నారులే, పోనీ ఆ రూపంలో అయినా బుక్కులు పంచిపెట్టారా లేదా అని మనం చూడాలన్నమాట అక్కడ. అదే ఇతరుల అవగుణం చూడకుండా ఉండటం అంటే. అంటే నాకు తెలిసినంత మట్టుకు నేను చెప్తున్నాను. ఇంకా ఇటువంటి ఎన్నో ఉదాహరణలు ఉంటాయి. కానీ బాబా నాకు అనుభవించేశారు అలాగా. ఎన్ని రకాల ఆత్మల్ని ఉన్నా పుస్తకం వెళ్తుంది ఇతరుల చేతిలోకి, వాళ్ళు పరివర్తన అవుతారు. నువ్వు వీళ్ళు ఏ విధంగా చేస్తున్నారనేది చూడొద్దన్నారు బాబా. ఓకే బాబా అనుకున్నాను నేను. ఇవాళ ఒక అక్కయ్య చెప్తున్నారు, ఎక్కడో మైసూర్లో పంచిపెడితే కన్నడ బుక్కులు బాబాయ్ ఒక అజ్ఞాని ఆత్మ తెలుసుకుని లోకల్ అడ్రస్ ఉందన్నమాట, ముళ్ళబాకల అక్కయ్యది. ఆ అక్కయ్యకి ఫోన్ చేసి, అమ్మ ఎంత బాగుందో బుక్కు, చాలా బాగుందమ్మా, నాకు ఇంకా జ్ఞానం కావాలంటే ఈవిడ ఏం చేస్తుంది? 7 రోజులు కోర్సు చెప్పేసి గూగుల్లో చూసి దగ్గర సెంటర్ పంపిస్తుంది. బాబా చూడండి, నాకు ఇచ్చాడు, నేనేమో లోకల్ నెంబర్ వేసాను, మనకు కన్నడ అది రాదు కదా, వాళ్ళు చూసుకుంటారని. మనకెందుకు, మన దగ్గరికి ఎందుకు? వెనకాల ఏం వేశారు బాబా? ఇది ఉచిత పుస్తకం అని వేశారు బాబా. ఆ అక్క అంటున్నారు ఎంత సంతోషించిందో ఆ జ్ఞానంలో లేని ఆత్మ, కొత్త ఆత్మ, నాకు చెప్పండి ఇంకా కావాలంటే. ఆవిడ 7 రోజులు కోర్సు విపులంగా చెప్పేసి సెంటర్ కప్ చెప్పేస్తారు. చాలామంది నాకు చెప్పారు అలాగా. అంటే సారం తీయటం అంటే అది చెప్తున్నారు బాబా ఇక్కడ. అందుకే సర్వస్వ త్యాగిలో ఏం చెప్పారు? ఇతరుల అవగుణం కూడా నువ్వు చూడకూడదు. సపోజ్ ఒకళ్ళు మామూలుగా పంచిపెట్టేశారు అనుకోండి ప్రేమతో, వాళ్ళ ఫలితం వేరుగా ఉంటుంది. ఒకళ్ళు ఏదో స్వార్థంతో పంచిపెట్టారనుకోండి, దాని ఫలితం వేరుగా ఉంటుంది. ఒకళ్ళు సేల్ చేసి పంచిపెట్టారనుకోండి, సేల్ చేసేసారు పుస్తకాన్ని, పోన్లే ఆతల వాళ్ళు ఇచ్చారు, ఈతల వాళ్ళు సేల్ చేశారు, ఏదో దానికి ఉపయోగించుకున్నారు. ఆతల వాళ్ళు వెనకాల ఉచితమని ఉన్నా కూడా సేల్ ఇస్తున్నారు అంటే వాళ్ళకి భాగ్యం వచ్చేస్తుంది అక్కడ. ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తున్నారు, ఏదో ఉపయోగించుకుంటున్నారంటే దాని ప్రకారం లెక్కలు కట్టేస్తాడు ఇక్కడ. వీళ్ళిద్దరి మధ్యలో పుస్తకం మనకి ఎన్ని తెలిసి పుస్తకం వెళ్తుందంటే మనం ఏం ఆలోచించాలి అక్కడ? వీళ్ళిద్దరిని కూడా చూడకూడదు ఇక్కడ. ఈ శ్రేష్ఠ గుణం ఉన్న వాళ్ళని చూడకూడదు, స్లైట్గా అవగుణం ఉన్న వాళ్ళని చూడకూడదు, పుస్తకం వెళ్తుందా లేదా అని చూడాలంతే. అది సరళత అంటే. మీకు ఉదాహరణ బాబా నాకు చెప్తారు, ఇవన్నీ అలా చెప్పి చేయింటారు బాబా నా చేత, పురుషార్థం ఉంటాను. కాబట్టి సర్వస్వ త్యాగి అంటే ఇతరుల అవగుణాలు కూడా మనం చూడకూడదు. అర్థమైందా? కాబట్టి మీకు రేపు నుంచి అది పెద్ద పాప బాబులెక్కే చెప్పారు, డాడీ ఏం ప్రశ్నలు ఉన్నాయో నాకు చెప్పేయండి. ముందు యూట్యూబ్లో ఆ ప్రశ్నలు పెట్టేస్తాను, మీరు ఆన్సర్ చెప్పేయండి, ఆ డేట్ చెప్పేసి. మీరు పుస్తకాలు అందుకే కొనుక్కోమంటున్నాను నేను. ఇంకా డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను నేను. సెకండ్ పేరాలో 4వ లైన్లో ఉన్నప్పుడు డైరెక్ట్ మీరు ఎంత చదువుకోలేకుండా డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతారు. అది కూడా పెట్టించేస్తాను ముందు. ఇంకా
ఇలాగా అదిలో మేము పిల్లలు కలిసి హిందీలో నాకు రాదు వాళ్ళు చెప్పేవారు, నేను ఈ పాయింట్ అండర్లైన్ చేయమని బుక్ తయారు చేసాం అన్నాడు. బ్రహ్మాండమైన బుక్ అది. ప్రశ్న అన్ని పాయింట్సే. ఒక అక్కయ్య పురుడు పోసుకున్నారు హాస్పిటల్లో. తర్వాత పురుడు పోసుకునేటప్పుడు ఏదో చేస్తారు కదా 11వ రోజున, ఏదో కుక్కకి అది ఏదో చేస్తారు, ఏదో నైవేద్యం ఏదో పెడతారు, నాకు తెలియదు సరిగ్గా. ఆవిడ ఏమనుకుందంట, బ్రాహ్మణులు పిలిచి చెయ్యాలి ఇవన్నీ అని అనుకుందంట. నా దగ్గర వైద్యానికి వచ్చినప్పుడు నేను ఆ బుక్ ఇచ్చానంట ఆవిడకి. ఆవిడ ఇలా బుక్ ఇలా తీసేటప్పటికి వరదాన బుక్ అని పేరు దానికి. మీరే బ్రాహ్మణులు కాబట్టి మీరే చేసుకోవచ్చు ఏ పనైనా అని ఉందంట. అదే కొంచెం ఇంచుమించు అలాగ అర్థం వచ్చేలాగా. అంతే ఇంకా ఆవిడ ఏమో బ్రాహ్మణులు ఏమన్నా పిలవకుండా, అసలు 7 రోజుల కోర్సు తెలియదు ఆవిడకి. ఆ పాయింట్ తీసుకుని ఆవిడే బాబా బుక్ అక్కడ పెట్టుకుని పసుపు కుంకుమ వేసుకుని పూజ చేసుకుని పురుడు పోసేసుకుంది. అంటే పురుడు స్నానం అంటారు కదా, అలా చేసేసుకున్నారు ఆవిడ. అలాగ ఒక అక్కయ్య విశాఖపట్నంలో పేర్లు చెప్పకూడదు, ఆ అక్కయ్య సైకిల్ వేసుకుని ఒక ఇన్ఛార్జ్ దగ్గర టీచర్గా ఉన్నారు కుమారి. సైకిల్ వేసుకుని సెంట్రల్లో పల్లెటూరు వెళ్ళి చెప్పి మళ్ళీ సైకిల్ మీద వచ్చేసేది ఆవిడ. ఆవిడ చెప్తుంది, అన్నయ్య ఈ పుస్తకం చదివే నేను ఇంత సేవ చేశాను అన్నారు. అందుచేత ఇప్పుడు ఏంటంటే మీకు ఇప్పుడు వరకు మీరు కరోనా లాక్డౌన్ కాంచి ఇప్పుడు వరకు మీరు విన్నారో నేను వినిపించాను. ఇప్పుడు ఏం చేయాలంటున్నారు బాబా, మీరు ఇతరులకు వినిపించేలా చేసేస్తున్నారు బాబా. ఈ వాణిలో ఏం ప్రశ్న? ఇప్పుడు ఇందాక ఏం చెప్పాడు, తీవ్ర పురుషార్థం అంటే ఏమిటి, ఏ డేటు, ఎన్నో పేరాలో ఉంది, ఎన్నో లైను, మీరు డౌట్ వస్తుంది. అప్పుడు చూసుకుంటారు తీవ్ర పురుషార్థం అంటే ఏం చెప్పారు బాబా, ఒక్కసారి చేసిన తప్పుని రెండవసారి చేయకూడదు, అది తీవ్ర పురుషార్థం. ఆ వాణి అయిపోయింది. ఆయన వచ్చి 4 గంటలు చెప్తారు అది ఆ వాణిని. నేనైతే ఒక వాణి 1/2 గంటలో చదివేసుకుంటాను, అర్థమైపోతుంది నాకు ఇందులో ఎసెన్స్ పాయింట్ ఏంటి అని. ప్రతిదీ ఎసెన్సే, కానీ ఒకటే ఉంటుంది అక్కడ. కాబట్టి మీరు ఏ రోజుకి ఆ రోజు ఆ యూట్యూబ్లో ఆ ప్రశ్నలు ఉంటాయి. 3 వాణీల్లో 4 వాణీలతో 2 వాణీలతో వాణి యొక్క లెంగ్త్ని బట్టి అది చక్కగా డైరీలో రాసుకోండి. ఒక డైరీ పెట్టుకోండి, రాసుకోండి. ఆ రోజంతా మననం చేయండి. 7 విషయాలు వదలాలి, 7 విషయాలు ధారణ చేయాలి. ఓకే, ఎక్కడ పిల్లలుగా ఉండాలి, ఎక్కడ యజమానిగా ఉండాలి, సలహా ఇచ్చేటప్పుడు యజమానిగా ఉండాలి, కార్యరూపంలోకి వచ్చేటప్పుడు పిల్లవాడు అయిపోవాలన్నారు. వాళ్ళు చేసినా చేయకపోయినా. అర్థమైందా? అలాగ మిమ్మల్ని టీచర్స్గా తయారు చేస్తున్నాడు ఇప్పుడు బాబా. మీరు 10 మందికి చెప్పేవాళ్ళలాగా అవ్వాలి. అక్కడ ఒక అన్నయ్య అడిగారు, అమృతవేళ కంప్లైంట్స్ పెడుతున్నారు నాకు ఆరోగ్యం బాగుంటే నేను చేస్తాను, ఇలా ఉంటే అలా ఉంటుంది, మనసు బాగుంటే లేస్తాను, ఇలాగా ఈ సమస్య తొలగింటే నేను యోగం చేసుకుంటాను అంటారు. ఇలా కంప్లైంట్ పెడుతున్నారు కంప్లీట్ అవ్వడానికి బదులు అంటాడు బాబా. ఒక అన్నయ్య అడిగారు ఆ వాణి డేట్ చెప్పమని. నేను ఇదివరకు చదివేసుకున్నాను, ఇప్పుడు వాణి డేట్ వచ్చేసింది. అది ఆ వాణి డేటు చెప్తాను చూడండి, లాస్ట్ పేరాలో ఉంటుంది అది. ఇందాక ఫోన్ చేశాను, ఆ ఫోన్ ఎత్తలేదు ఆయన. ఆ డేటు 17వ తారీఖు 4వ నెల 69వ సంవత్సరంలో చెప్పారు.
అమృత వేళ మీ కథలన్నీ నాకు వినిపిస్తున్నారని చెప్పాడు బాబా. ఆ ఆత్మ నమ్మారు. బాబా మన చేత చెప్పింది డేట్ ఎందుకంటే చూసుకుని చదువుకుని ఇతరులకు కూడా చెప్తారు, ఇంకా నమ్మకం ఏర్పడుతుంది అన్నమాట. కోర్టులో శిక్ష వేసేటంటే శిక్షాస్మృతి సెక్షన్ నెంబరు ఇలా ఫలానాదని చెప్పి శిక్ష వేస్తారు. అలాగే బాబా ఈ రోజు నుంచి మొన్న నుంచి మొదలెట్టారు, చూస్తున్నారు కదా మీరు. చక్కగా యూట్యూబ్లో ఆ డేట్ని ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి మీ స్క్రీన్ మీద పెడతారు. మీరు వినేవాళ్ళుగా నేను వినిపించేవాళ్ళుగా ఉంటే అది శోభించదు. ఇంకా కరెంటు కూడా కన్జ్యూమ్ అయిపోలే పొజిషన్స్ వస్తున్నాయి, ఇంటర్నెట్ కూడా ఆగిపోద్ది. ఇప్పుడు ఏదో మనం బట్టీలు పెట్టేసుకుంటున్నాము, మళ్ళీ మనం ఓకే అయిపోతున్నాము, మళ్ళీ సెంటర్లు కట్టేసుకుందాము, ఇవన్నీ అయిపోయినాయి అనుకుంటున్నాం మనం. వైరాగ్యం రావడానికి ఆ సీన్ పెట్టాడు, వైరాగ్యం మాత్రం ఎవరికి రాలేదు, ఆల్మోస్ట్ అలా ఎవ్వరికి రాలేదు. తర్వాత సీన్ ఇంకెలా ఉంటుందంటే ఇంక మళ్ళీ రికవర్ అవ్వదు. ఇంకా సీన్ వచ్చిందంటే ఇంక రికవర్ అవ్వటం ఉండదు. ఇప్పుడు ఇక రికవర్ ఉండదు ఇప్పుడు ఇంకా. అంచేత భగవంతుడికి ఒక లిమిట్ ఉంటుంది. కరెంటు టోటల్గా ఎప్పుడు కట్ అయిపోవాలనేది కూడా ఆయనకి డేట్ ఉంటుంది. రోకలంత ధార వర్షం ఎప్పుడు కూడాలి అనేది కూడా ఆయనకి డేట్ ఉంటుంది. అక్కడ కరెక్ట్గా ఆయన హృదయంలో ఉంటుంది. అది నీ తెలివి నా తెలివి ఏం కాదు, అది భగవంతుడి తెలివి మనకిచ్చి నడిపించేది కథ అంతా. పలానా టైంకి అది కట్ అయిపోవాలనుకున్నప్పుడు కట్ అయిపోద్ది అంతే, ఇది గ్రాడ్యువల్గా. అందుచేత మీకు నేను ఇప్పుడు రేపు వచ్చి శివరాత్రి లోపు బాగా లోపు ఫ్రీగాని మీకు ఇచ్చేయాలనుకుంటున్నాం. ఇంకా 305ను ఒక 50 సుమారుగా 425 బుక్కులు కోసం ఉన్నాయి అంతే, 500కని. ఈ 425 బుక్కులు అయిపోయినాయి అనుకోండి, ఈ సెట్లు మళ్ళీ కొట్టించాలంటే మాకు ఎంతో కష్టం. బైండ్ చేయటం ఇవన్నీ చాలా కష్టం. బైండ్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు. ఈ బుక్ మీకు 100 రూపాయలకి ఇస్తున్నారంటే బాబా బైండింగ్కే ఈ రోజుని 35 రూపాయలు తీసుకుంటారు. అటువంటిది మాకు 25 రూపాయలు తీసుకుంటున్నారు. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకోండి. మీరు అన్నీ తెలిసిపోయినాయి అనుకుంటున్నారు. మీరు ఏమి తెలుసుకున్నారో అంగీకరించారు, కానీ దాన్ని నెవరేసి అనుభవం చేసుకుంటేనే కానీ స్వరూపం అవ్వలేరు మీరు. అర్థమైందా? కాబట్టి భగవంతుడు నా ద్వారా మీకు ఒక్కొక్కరిని ఒక టీచర్గా చేసి అనేక మందికి సమస్యలను విడగొట్టడానికి ఇంకా లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నారు బాబా. అంతే, మీకు బాగా గమనించుకోండి. మొన్న ఒక అన్నయ్య ఫోన్ చేసి, అన్నయ్య బ్రాహ్మణ కులంలో మనం ఎవరైనా తప్పులు చేసినా యూట్యూబ్లో అది చెప్పుకోకూడదు అని ఏదో విషయంలో ఎవరి గురించో చెప్పారు బాబా. ఇది నాకు ఆశ్చర్యం వేసింది. నిన్న వచ్చేసింది ఆ పాయింట్. ఏమన్నాడు? అసురులపై, అసురు గుణాలపై, నీకున్న అసురు గుణాలపై, ఇతరుల అసురులపై నువ్వు కాళికా మాత కింద అవ్వు, బ్రాహ్మణ పరివారంలో మాత్రము నువ్వు శీతలతాదేవి అన్నాడు. అంటే బ్రాహ్మణ పరివారంలో ఒకళ్ళు కామక్రోధ లోపమోహంకారాలు దేనికి వెళ్ళకూడదు, శీతలంగా అయిపోవాలన్నమాట ఎవరేమన్నా. అందుకే ఇందాకేం చెప్పారు బాబా? సర్వస్వ త్యాగి అంటే ఇతరుల అవగుణాలు చూడకూడదు, వాళ్ళే సర్వస్వ త్యాగులు అన్నారు బాబా. వాళ్ళకి గిఫ్ట్ ఏమవుతుంది అన్నారు? సరళత, సహనశీలత వచ్చేస్తుందని చెప్పారు బాబా. అర్థమైందా? అనుభవమైందా? మనం ఈ బ్రాహ్మణాత్మ తప్పు చేస్తుందని మనకి చెప్పేస్తుంది, టచింగ్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గానే.
వాళ్ళతో దూరంగా ఉండని చెప్పేస్తుంది డ్రామా. కానీ మరి 10 మందికి మనం చెప్పకూడదు. అది యుక్తియుక్తిగా, యోగయుక్తంగా, రహస్యయుక్తంగా ఉండాలి. మరి ఇప్పుడు నువ్వెందుకు చెప్పావన్నాయా ఇలాగా రక్షణ స్థలం అవుతుందని, ధనం వసూలు చేశారు, అంతిమలు ఎలా జరిగిందో అని ఎందుకు చెప్పావు నువ్వు అంటే, మిమ్మల్ని రక్షించడానికి చెప్పించారు బాబా అక్కడ, వాళ్ళని విమర్శించడానికి కాదు అక్కడ. ఇంక ముందు ముందు ఇటువంటి జరగకుండా ఉండటం కోసము, మీరు సహయోగం అవ్వకుండా ఉండటం కోసం చెప్పింటున్నారు అక్కడ బాబా. చెప్పలేదనుకోండి, అక్కడ సందర్భానుసారంగా మిమ్మల్ని రక్షించడానికి ఎవరి పేరు చెప్పకుండా ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారని చెప్పారు అంటే మిమ్మల్ని జాగ్రత్తగా ఉంచుకోవటానికి. నేను ఒకసారి కాకినాడలో సన్మానం చేయించుకోకండి, బ్రహ్మబాబాకి సన్మానం చేయించుకోవద్దని బాబా చెప్పారు అంటే, ఒక 10 మంది ఉన్నారు, 9 మంది సన్మానం చేయించేసుకున్నారు 10,000 కట్టి, ఒక్కరు చేయించుకోలేదు. చాలంతే. నాకు ఆ ఒక్కరికి రక్షించగలిగాం కదా మనం, ఆ 10,000 సేవ్ చేసుకోగలిగాం కదా. అక్కడ చెప్పలేదు అవగుణ. అక్కడ ఏం చెప్తున్నాడు బాబా, అవగుణాన్ని చూడకూడదు, మనసులో పెట్టుకోకూడదు, ధారణ చేయకూడదు, ఆత్మను అలా చూడకూడదు, ఇతరులకి చెప్పకూడదు. మరి ఇప్పుడు ఇక్కడ అందుకే ఇక్కడ ఏంటంటే పేరు చెప్పట్లేదు, ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు అని. హోమియోపతిలో ఒక మెడిసిన్ ఉంటుంది, టీకా వేసినప్పుడు అది పొక్కినా ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు తూజా అని మందు వేయమంటారు. అది వేస్తేనే తగ్గుతుంది. పొక్కులు వచ్చినాయి కదా అని చెప్పి చర్మ వ్యాధి అనుకుని మందు వేసామనుకుని తగ్గదు. అలాగే అనేక మందిని రక్షించడానికి మన బ్రాహ్మణ పరివారంలో కూడా ఇలా ఉంటారు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళ పేర్లు చెప్పకండి, వాళ్ళని అవమానపరచకండి, ఒకే కుటుంబము అని మన మనసులో ఉండాలి. అలాగని చెప్పకుండా ఉంటే బాబాయ్ చెప్పాడు, ఏమన్నాడు, బాబాయ్ నూటెంపడు ఎన్నో అన్నారు, బాబాయ్ చెప్పినప్పుడు మనం చెప్పొచ్చు. కానీ మనం ఆ ఆత్మను చూసేటప్పుడు, ఆ ఆత్మకు అటువంటి అవగుణం ఉన్నప్పుడు, మనం ఆ ఆత్మ మన సన్ముఖంలోకి వచ్చినప్పుడు మనం ఆ విధంగా చూడకుండా గౌరవ మర్యాదలతోటి ఉంటూ సాంగత్యంలోకి వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలి. ఆ సాంగత్యంలోకి వెళ్ళామంటే బాబాను వదిలేస్తాం, మనం గ్యారంటీగా వదిలేస్తాం. ఇప్పుడు ఇంటి దగ్గర శివాలయం చేసుకొని అంటే మొత్తం దేశమంతా తిరిగి వస్తున్నారు బట్టీలు అన్నిటికి. అవసరం లేదు. యాక్చువల్గా మీకు ఈ బుక్ మీరు ఎదురుకుండా పెట్టుకుంటే అస్సలు మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మార్చి నెలాఖరి లోపల, మార్చి శివరాత్రి వచ్చే లోపల, ఎంతో కష్టం అన్నమాట అండి ఇది. క్యాలిక్యులేట్ చేయటువంటి మాటలేం కాదు. డేట్ చెప్పాలి, మీకు పేజీ చెప్పాలి, పేరా చెప్పాలి, దాన్ని ఎగ్జాంపుల్ చెప్పి ఆ వాక్యాన్ని బలపరచాలి. ఎన్నున్నాయి చూసారా. మీకోసం చేయించున్నాడు బాబా. ముందు ముందటండి ఒక్కొక్క వాక్యం ఎంత విలువైందో మీకంటే వెనకాల ముందు తర్వాత వచ్చిన వాళ్ళు తెలుసుకుంటారో దాని విలువ అని చెప్పారు బాబా. ఇప్పుడు ఆ విధంగా వచ్చేస్తాను అన్నమాట. కాబట్టి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్పటం ఉండదు. వాణీలు 1065 వాణీలు ఉన్నాయి. ఇప్పుడు అమృత వేళ ఎవరు కథలాలు వినిపింటున్నారు, ఒకళ్ళేమో అనారోగ్యం ఉంది బాబా, తగ్గిపోయిన తర్వాత చేస్తాను తగ్గించంటున్నారు, ఒకళ్ళేమో ఈ బాధ ఉంది ఆ బాధ ఉంది అన్నారు. మేము చదువుకున్నాం, అది ఇంకొకరు చెప్పాం, వాళ్ళు నమ్మారు. కానీ ఇతరులకు చూపించడం కోసం డేట్ కావాలన్నారు. మరి డేట్ లేదు అక్కడ, మర్చిపోయాం, మేము జ్ఞాపకం లేదు, మాకు అంత స్టేజ్ వస్తుంది అనుకోలేదు మేము. ఇప్పుడు డేట్ చెప్పాను మీకు నేను. అలాగా భగవంతుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనందరికీ గొప్ప పురుషార్థం, గొప్ప ప్రాప్తి, గొప్ప ఆ వాక్యాల్లో ఒక విలువ గొప్పగా చెప్పిస్తున్నారు బాబా. అదే దాన్ని రిపర్టరీ కింద తీసుకొచ్చేస్తారన్నమాట. రిఫరెన్స్ పలానా దానికి ఇప్పుడు చెప్తారు చూడండి బాబా. ఈ వాణిలో చెప్పారు ఏమని, సర్వీసులో ఎవరి చేత చెప్పించుకోకు, వాళ్ళకి సగ భాగం వెళ్ళిపోద్దని. ఓకే.
అలాగ మీరు అటెన్షన్ పెట్టుకోండి. రేపు నుంచి అప్పుడే మొదలెట్టేసాం, అప్పుడే 4-5 వాణీలు అయిపోయినాయి. నేనేమన్నానంటే పిల్లలు ఎవరైనా ప్రశ్న ఎత్తే ఆన్సర్ చెప్దాం. ఇంకా అలా కాకుండా స్క్రీన్ మీదకి వచ్చేస్తాను, మీకు ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలు డేట్తో సహా, దాని ఆన్సర్ బాబా చెప్పించేస్తారు డేట్తో సహా. ఇంకా ఓపుకుంటే మనకి పలానా పేజీలో పలానా పేరాలో ఉంది, అది అండర్లైన్ చేసుకోమని చెప్తాను. అయితే చాలామందికి బుక్కులు లేవు, వినేవాళ్ళు ఎక్కువ, చేసుకునే వాళ్ళు తక్కువ. కావాలన్న వాళ్ళు 1000-1050 రూపాయలు అవుతుంది, కొనుక్కోండి. నిజంగా మీకు మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నేను బాబా పిల్లలం కాబట్టి ఏమి సిగ్గుపడకండి. అన్నయ్య కొంచెం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, ఓ సెట్టి పంపుతారా అని. బాబా ఖజానాలో మీకు హక్కు ఉంది. సత్యోగంలో ఈ వస్తువు పెట్టేసి ఆ వస్తువు తీసుకుంటారంట. ఇక్కడ మీరేం పెట్టక్కర్లేదు, తీసేసుకొని మీకు ఇదే సత్యోగానికంటే గొప్పతనం ఇది అని చెప్పి మీరు ఫోన్ చేసి అన్నయ్య నాకు సెట్టి పంపించండి అని మీరు తీసుకుని సెట్ చేసేసుకోండి. మొన్న బట్టికి వచ్చారు 18వ తారీఖుని ఇక్కడ తాడేపల్లిగూడెం దగ్గర ఒక దగ్గర ఊరిలో. సంవత్సరం క్రితం ఎప్పుడో వాళ్ళ బంధువులు చెప్పారంటే ఏం లేదు, ఆవిడ బుక్ పెట్టుకున్నారు. ఇప్పుడు వాణి ఈ యూట్యూబ్లో వింటున్నారు. వారు భగవంతుని కూడా ఒక జీవిత భాగస్వామిగా చేసుకోవాలంటే కొడుకుగా చేసుకోండి, కూతురుగా చేసుకోమని చెప్తారు కదా బాబా. ఆవిడ చెప్తున్నారు, నా కొడుక్కి నేను 10,000 రూపాయలు పెట్టి చదివిస్తున్నాను, బాబాకు ఒక 500 వేసుకోవాలని వచ్చేసారు, వేసుకున్నారు. వెళ్ళిపోతే ఓ సెట్ ఇచ్చేయమన్నారు. మళ్ళీ వాళ్ళ నాన్నగారు కూడా జంగారెడ్డి కూడా ఎక్కడో అంటండి, ఆయన కూడా బాబా పిల్లోడంట, ఆయన సెట్, ఇద్దరు చెరుకు సెట్ కొనేసుకున్నారు. కొత్తగా వచ్చిన ఆత్మ కొనేసుకున్నారు ఆవిడ. ఈ ట్యూబ్లో ఇప్పుడు ఇలా చెప్తాం మనం, సెట్ అయిపోతారు. టీచర్స్ అయిపోతారు ఇప్పుడు అందరూ. ఏ టీచర్స్? ఇతరులకు చెప్పడానికి. ఇలా చెప్పుకుంటే మనకి తెల్లారిపోద్ది కాబట్టి క్లుప్తంగా చెప్పాను. ఇటువంటి అనుభవాలు షేర్ చేసుకోవాలి మనందరం. ఒక అక్క చూడండి, పత్తి బాగు చేస్తున్నప్పుడు ఈ వాక్యాలు మనసా సేవ అన్నీ పెట్టి వినిపించింటే 20 రోజులు 30 రోజులు అంతా సంఘటితంగా చేసుకుంటారటండి, పత్తి బాగు చేసుకుంటారంట. పత్తి ఇవి ఇడిపించేటప్పటికి వాళ్ళందరూ బాగా పిల్ల అయిపోయారు. సర్వమానవాళి బుక్కులు తీసేసుకుని వాళ్ళ ఇంటి దగ్గర చేసేసుకున్నారు. ఆ ఆత్మ ద్వారా అయిపోయి చూసారా. అంటే భగవంతుడి వాక్యంలో అంత శక్తి ఉంది. భగవద్గీతలో సారం ఉంది, శక్తి తక్కువ ఉంటుంది అంటాడు బాబా. నాకు చెప్పారు బాబా, భగవద్గీత కంటైన్స్ ఎసెన్స్ బట్ నో స్ట్రెంగ్త్, వేరేజ్ శివపరమాత్మ సెంటెన్స్ కంటైన్స్ నాట్ ఓన్లీ ఎసెన్స్ బట్ ఆల్సో హై పవర్, హ్యావింగ్ హై పవర్. అందుచేత మీరందరూ కూడా చక్కగా ఈ విధంగా మననం చేసుకుంటూ సాయంత్రం వరకు మననం చేసుకుంటూ ఉండండి. ఇంకెవరి విషయాలు ఆ విషయాలు ఈ విషయాలు పట్టించుకోకండి, ఇంకెక్కడికి వెళ్ళకండి. మీరు చక్కగా మీ ఇల్లుని శివాలయం చేసుకోండి, మనసుని మందిరం చేసుకోండి, ఇంట్లో డిబ్బీ పెట్టుకోండి. మొన్న ఒక అన్నయ్య చెప్పాను కదా, ఇంట్లో డిబ్బీ పెట్టుకుని రోజు ఒక 5 రూపాయలు తీసుకుని టీచర్ అయినా ఆ చిల్లరంతా పట్టుకొచ్చి బాబాగా వేసుకున్నారు. నా దగ్గర కూడా పట్టరవక్కర్లేదు, మీరు పుస్తకాలు ఆర్డర్ పెట్టుకుని పనిచేసుకోండి, బాబా యజ్ఞులు వేసుకోండి. పుస్తకం 30 రూపాయలు ఉంటుంది కదా సర్వమానవాళి, అవి కొనుక్కోండి. పరిచయం బుక్కులు ఉచితంగా బాబా కావాలంటే తీసుకోండి, డబ్బు ఉంటే ఇచ్చుకోండి. ఓకే. నేను ఒక్క విషయంలో చాలా గర్వపడుతున్నాను. ఇంటర్నేషనల్గా ఏ దేశంలో కూడా మన ఆంధ్రాలో వాక్యాలకి ఇంత విలువిచ్చి, ఇంత యూట్యూబ్లో చెప్పి, ఇన్ని ఉదాహరణలు చెప్పి మిమ్మల్ని భగవంతుడి శిరోకిరీటంగా చేసుకుంటున్నాడు, 16,100 మాల్లో తీసుకొస్తున్నాడు అంటే కల్పము ఈ ఆంధ్రప్రదేశ్కి తెలుగు భాషలో ఇంత ప్రాధాన్యత బాబా ఇచ్చారు అంటే ఆయన రుణం మనం ఎవరూ తీర్చుకోలేము. ఇంటర్నేషనల్గా కూడా ఎవరికి తెలియనటువంటి ఎన్నో రహస్యాలు వాణిలో చెప్పారు బాబా. వాణికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. జ్ఞానరత్నాలకి విలువ ఇచ్చిన ఆత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళని విశ్వంలో విలువైన రత్నం కింద ప్రసిద్ధి చేస్తానని చెప్పారు బాబా.
జ్ఞానరత్నాలకి ఎవరైతే విలువిస్తారో ఆ ఆత్మనే విశ్వంలో విలువైన రత్నంగా ప్రసిద్ధి నేను తిరిగి చేస్తాను అన్నాడు బాబా. ఇప్పుడు ఇవ్వండి మీరు జ్ఞానరత్నాలకు విలువ, ఇతరులకు వినిపించండి, అప్పుడు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళు ఒక టీచర్ చేసేస్తారు బాబా. అర్థమైందా? చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఇతరుల అవగుణాలు చూడవలసి వస్తుంది, వినవలసి వస్తుంది, వినిపించవలసి వస్తుంది, కానీ మనసులో పెట్టుకోకూడదు. మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళే సర్వస్వ త్యాగి. ఎప్పుడు నువ్వు మనసులో పెట్టుకో, ఆత్మ అటువంటి అవగుణాల్లో ఉన్నప్పుడు భవిష్యత్తులో ఈ పాత్ర అభినయిస్తుంది అన్నప్పుడు నువ్వు దయకు చూపించాలి. అక్కడ నీకంటే బలహీన పాత్ర ఉంది, అక్కడ నీకంటే బలహీన పాత్ర ఉన్న ఆత్మ మీద దయ చూపించాలి, కానీ నువ్వు కోపడకూడదు, కామెంట్ చేయకూడదు, అన్పాపులర్ చేయకూడదు. అర్థమైందా? సరిపోతుంది కదా? థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. సర్వాత్మల తరపుని బాబా మీకు వరల్డ్ లెవెల్లో వాక్యాలకి, మీరు చెప్పిన వాక్యాలకి 52 సంవత్సరాల క్రితం చెప్పిన వాక్యాలకి ఇంత విలువిచ్చి మమ్మల్ని అందరినీ విలువైన రత్నంగా తయారు చేస్తున్నందుకు మీకు ఎన్ని ధన్యవాదాలంటే ఈ లోకంలో ఆ ధన్యవాదాలు లెక్కెట్టడానికి అంకెలు లేవు బాబా. అలాగే ఈ రిపర్టరీని అన్ని భాషల్లో కూడా మార్చండి బాబా. ఏముంది ప్రశ్న ఇంగ్లీషులో, పలానా డేట్ని రెఫర్ చేసుకోండి అని. అలాగా వాళ్ళకు కూడా ఒక నది కింద ప్రవహించేలాగా, సంపూర్ణమైనటువంటి నది కాకపోయినా కొంచెం నీరైనా దాహం తీర్చేలాగా ఆ పుస్తకం ఒకటి తయారు చేయండి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఏదైనా సరే మననం చేసుకోండి ఆ రోజంతానే. ఇవాళ ఎన్ని ప్రశ్నలు చెప్పాడో ఆన్సర్ తిరుగుతూ నడుస్తూ కార్యవ్యవహారాలు చేసుకుంటూ మననం చేసుకోండి. అప్పుడు అమృతవేళ మీకు బాబా మాటలు వినిపిస్తాయని కూడా చెప్పాడు వాణిలో. అంత ముందు రోజు ఎవరైతే అవ్యక్త స్థితిలో స్థితిలై ఉంటారో ఆ రోజు అమృతవేళ అనేక దృశ్యాలు, బాబా మాటలు, టచింగ్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. వెంటనే రావు, కొంచెం టైం పడుతుంది. 1 నెల 2 నెలలు 3 నెలలు పడుతుంది. ఆ అభ్యాసం చేసుకోండి. ఒంటరిగా వచ్చాం, బాబా వెంట ఒంటరిగా వెళ్ళిపోవాలి. మళ్ళీ మన కూడా 84 జన్మల్లో ఉండేటువంటి భార్య కానీ, భర్త కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, కోడలు కానీ, అల్లుడు కానీ, మనవలు కానీ, మునిమనవలు కానీ, వస్తువులు కానీ, వైభవాలు కానీ, ఆస్తి కానీ ఏదీ రాదు మనకి. వస్తా ఏమీ తేలేదు, మనం వెళ్తా కూడా ఏమీ పట్టుకెళ్ళకూడదు. అదే దృష్టిలో పెట్టుకోండి. అన్ని భగవంతుడు ప్రత్యక్షం చేసే మహాయజ్ఞంలో ఆహుతి అయిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.